వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ విజయం ఎంతో కీలకంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సాలిడ్ స్టార్ట్ అందుకుంది. కింగ్డమ్ ఓవర్సీస్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది. మొదటి రోజు ఏకంగా 39 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టింది. ఇక కింగ్డమ్ కు పోటీ లేదనుకున్నారు, కానీ సినిమా సెకండ్ హాఫ్ పై వచ్చిన మిశ్రమ స్పందన కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ చూపించింది. రెండవ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చేసిన కింగ్డమ్ శని ఆదివారం నాటికి కాస్త నెమ్మదించింది. మొత్తంగా 4 రోజుల్లో 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అనూహ్యంగా మహావతార్ నరసింహ మూవీ భారీ వసూలు రాబట్టి కింగ్డమ్ ను వెనక్కి నెట్టి కలెక్షన్స్ కు గండి కొట్టింది. ఇప్పటి వరకు అయితే థియేట్రికల్ రైట్స్ లో 3 వంతులలో 2 వంతులు రాబట్టింది కింగ్డమ్. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం టోటల్ రన్ ముగిసే నాటికి కొన్ని ఏరియాల్లో క్లీన్ హిట్ నిల్చేలా ఉందని అంటున్నారు. కొన్ని ఏరియాలో మాత్రం కష్టమేనని అంటున్నారు. రౌడీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నప్పటికీ ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న విజయ్ కు ఈ సినిమా కూడా పూర్తి స్థాయి సక్సెస్ ఇవ్వడం కష్టమేనని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి లాంగ్ రన్ లో కింగ్డమ్ ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.